హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సింపుల్గా గులాబ్ జామున్ చేస్తున్నాము. ఇంట్లో పౌడర్ మొత్తం ఆ బౌల్లోకి తీసుకొని పాలతో కలుపుతున్నాము. మేమైతే పాలు వేసి కావాల్సినన్ని ఉండలు లేకుండా కలపాలి. దేవుడికి పెట్టిన పాలు ఉంటాయి కదా, వేస్ట్ అవ్వకుండా దీంట్లో వేసామన్నమాట. సో కలిపి 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 ఇంతలా ఉండ చేశాక మా చెల్లి కలపడం సరిగ్గా రావట్లేదని మా మమ్మీ తీసుకుంది. ఇంకా అలా ఆ బ్రేక్స్ అవన్నీ ఉండకూడదు, పిండి రౌండ్గా రావాలి, అంటే నీట్గా ముద్దయిపోవాలి. కానీ గులాబ్ జామున్ పిండి కొంచెం కష్టమే, చాలాసేపు నీట్ చేస్తే కానీ అది అవ్వదు. సో మా మమ్మీ దాన్ని బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టారు, రెస్ట్, పిండికి రెస్ట్. తర్వాత షుగర్ సిరప్ చేస్తున్నప్పుడు చక్కెర పొడిలో కొంచెం చక్కెరలో ఇలాచీలు వేసి పొడి కొట్టి సిరప్లో కలిపితే టేస్ట్ బాగా వస్తుంది. అంటే డైరెక్ట్ ఇలాచీలు వేస్తారు కదా, అలా కాకుండా. ఇవి గులాబ్ జామున్స్ రుబ్బేసి కాదు, చేతుల్లో ఉండలు కట్టాక ఇలా ఆయిల్లో వేసి వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వేగాక పక్కన షుగర్ సిరప్ ఉంది కదా, అందులో వేస్తే టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ గులాబ్ జామున్ రెడీ. సరిగ్గా పిండి కలపకపోతే ఇవి ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి అన్నమాట, అంటే బ్రేక్స్ వస్తాయి. అప్పుడు అవి సరిగ్గా కాలు. ఇవి ఇలాగ అయ్యాయా, గోల్డెన్ బ్రౌన్ అంటే ఇదే. సో ఇందులో చక్కెర పాకంలో వేసాక ఇలా